పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతాదళ్ వ్యవస్థాపకులు అధ్యక్షులు అంత్యోదయ దివాసగా కూడా పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతిని జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అంత్యోదయ విధానాన్ని రూపొందించి నేడు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి మూలపురుషుడు అని, నిరంతర అధ్యయనశీలి, కర్మయోగి తత్వవేత్త అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం, అశోక్ రావు, కోసానగట్టు విజయ్ కుమార్, రామ్ సింగ్, జంగం చక్రధర్ రెడ్డి, మౌటం నర్సింగం, పర్స సమయ్య, అక్కేనపల్లి క్రాంతి, మొర మనోహర్, బెజ్జంకి దిలీప్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నడుస్తున్నదనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి ఒక వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. వారు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతాన్ని, వారు స్థాపించినటువంటి విధానాన్ని కొనసాగిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. వారికి ప్రగాఢంగా మా నివాళులు అర్పిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉన్నటువంటి పన్ను విధానాన్ని దాని ద్వారా జిఎస్టీ తీసుకొచ్చి, జిఎస్టీ ద్వారా ఉన్నటువంటి పన్ను విధానాన్ని ఇవాళ 22 సెప్టెంబర్ నుండి ఈ దేశంలో అమలు తీసుకొచ్చినటువంటి దాంట్లో 99% వస్తువులకు 0 నుంచి 5% వరకు ఆహార సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి ప్రజలకు అవసరమైనటువంటి వస్తువుల మీద ధరలు తగ్గించి వాళ్ళ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఒక దీపావళి కానుకగా, దసరా కానుకగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి దేశంలో అమలు చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు అన్ని రకాలుగా తీసుకొచ్చినటువంటి స్లాబులు చూస్తే 5%, 18%, 0%. దీంతో జిఎస్టీ తీసుకొచ్చి ఇలా దేశ ప్రజలందరికీ కూడా దాదాపు 2.5 లక్షల కోట్ల ధనం దేశ ప్రజలకు ఆదాయ తట్టు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. జిఎస్టీ తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మాకు 7,000 కోట్ల ఆదాయం తగ్గింది, మరి మీరు చేతులు దుట్టుకుంటే కుదరదు అంటున్నారు. ఆయనకు అర్థమైతే లేదు. జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలకు ధరలు తగ్గడం వల్ల కొనుగోలు డిమాండ్ పెరుగుతుంది. కొనుగోలు డిమాండ్ పెరగడం వల్ల వచ్చినటువంటి దాంట్లో లాభాలు వస్తాయి. దాంతో ఉత్పత్తులు పెరుగుతాయి. ఉత్పత్తులతో వాళ్ళ అనేక రకాలుగా ప్రజలకు, ప్రభుత్వాలకు లాభం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళకు అర్థం కాక జిఎస్టీ స్లాబులు తగ్గించిన తర్వాత 5%, 18%, 20